హాయ్ అండి, నమస్తే. ఇవాళ వ్లాగ్లో అందమైన పూల చెట్లు చూపిస్తాను, మా ఇంటి చుట్టూ ఉన్నవి. అంతేకాదండి, సాయంత్రం అందరం కలిపి బయటకు వెళ్ళి సరదాగా షాపింగ్ చేసాము. చూసేయండి. మా కాలనీ పిల్లలండి భలే సరదాగా పలకరిస్తారు. హాయ్ ధృతి. యాక్చువల్లీ నేను హాయ్ చెప్పింది అయితే ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదండి, ఒక పాప. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే నా వాయిస్ విని సెకండ్ పాప హాయ్ చెప్పింది అనమాట. హాయ్ హాయ్. నో నానా, she'll come soon. She'll give us a surprise. Okay, bye. Yeah, I know. I'll tell her. చెల్లిని అడుగుతున్నారండి పిల్లలు. తను గుంటూరులో ఉంటుంది, ఏదో పని మీద వెళ్ళి స్ట్రక్ అయిందనమాట. సో వెరీ సాయి పిన్ని అని అడుగుతుంది. వచ్చేస్తుందమ్మా తొందరగానే అంటే, ఐ మిస్ హర్, ఎందుకు అంత లేట్ అవుతుంది అని అడుగుతోంది. సో ఎంత ఎమోషనల్ అండ్ ఇన్నోసెంట్ అండి పిల్లలైతే. సో స్వీట్. పూజ చేయలేదండి, కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ దీపం పెట్టడానికి జాజి పూలు కోసుకుందామని పైకి వచ్చాను. ఇది మా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అనమాట. సో శివుడికి ఈ పూలు అంటే చాలా ఇష్టం కదా. ఈవినింగ్ నేను శివుడికే దీపం పెట్టుకుంటాను జనరల్గా. సో ఇప్పుడైతే కోసేసుకుంటాను, బికాజ్ ఆఫ్టర్ 6 మనం ఫ్లవర్స్ కోయకూడదు కదా. సో ఇప్పుడు కట్ చేసేసి పెట్టుకుని 6:37కి అట్లా దీపం పెట్టేస్తాను. నేనైతే కొన్ని మొగ్గలు కోసుకున్నానండి, నాకైతే ఇవి చాలు. మొత్తం అన్నీ కోసి దండ కడితే పెద్ద మూర అవుతుంది. చాలా పెద్ద జడున్నోళ్ళు చక్కగా కోసి పెట్టుకోవచ్చు. సో ఇదిగో చూసారా, ఐ థింక్ వీడియోలో క్లియర్గా లేదనుకుంటా. ఇదిగో చూడండి, ఇలా చాలా ఉన్నాయి ఫ్లవర్స్. అండ్ సాయంత్రం 7 ఆ టైంకి అయితే ఎంత గుమగుమగా వాసన వస్తుందో. అంటే కింద గేట్ దగ్గర నుంచి కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు మంచి వాసన వస్తుందండి. ఇటు సైడ్ చూసారా అండి, ఇవి విరజాజి పూలు. నేను ఇప్పుడు మీకు చూపించింది సన్నజాజులు అనమాట. సో నాకు పర్సనల్గా అయితే విరజాజులు ఎక్కువ ఇష్టము. ఇలా చిన్నగా రౌండ్గా ఉంటాయి ఇవి బడ్స్. తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ శంకుపూలు కనిపిస్తున్నాయి కదా, మంచి ఇండిగో బ్లూ కలర్. సో అవి కూడా దేవుడికి చాలా ఇష్టమని రెగ్యులర్గా కోసి పెడుతూ ఉంటాను. మీకు ఇక్కడ నూరువరహాల రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయండి. దాని గురించి నాకు ఎవరో చెప్పారు, గుర్తులేదు ఎవరు చెప్పారో. సో ఎలాగైతే ఈ పూలు గుత్తులుగా వికసిస్తాయో మన ఇంట్లో ఒక చెట్టు కానీ ఇంకా ఎన్ని చెట్లు ఉన్నా కానీ చాలా మంచిదంటండి. మన పిల్లలు కూడా అంత ప్రోగ్రెసివ్గా ఎదుగుతారంటండి ఈ ఫ్లవర్స్ లాగా. సో కుదిరితే పెట్టుకోండి. అండ్ తర్వాత ఏమైందంటే, ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా, సో అవి చకచకా కోసేసాను. అన్నీ అయితే కోయినండి. నాకు ఎందుకో మొక్క ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది మొత్తం అలా ఖాళీ చేసేస్తే. సో 2-3 ఫ్లవర్స్ మాత్రమే తుంచుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈ పైప్కి ఒక స్టోరీ జరిగిందండి ఈరోజు పొద్దున్నే. ఈ పైప్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో చూసారా. మన ట్యాప్ దగ్గర నుండి ఎక్కడ ఏమాత్రం కింద లేకుండా చక్కగా చెట్లలో ఉంది కదా. సో దీని గురించి చెప్పాలి. నాకు 2 మెయిడ్స్ ఉంటారండి, ఐ మీన్ హౌస్ కీపర్స్. సో ఒక అమ్మాయి నిన్న యాబ్సెంట్ అని అమ్మాయి బాగా ఓసిడి అనమాట. తను పెట్టిన వస్తువు పెట్టినట్టే ఉండాలి. సో రెండో అమ్మాయి నిన్న చెట్లకి నీళ్ళు అది పెట్టి కొంచెం పైప్ అటు ఇటు వేసి వెళ్ళిపోయినట్టుంది. ఈరోజు ఎలా జరిగిందంటే, తను రావడం యాబ్సెంట్ అయిన మెయిడ్ పొద్దున్నే రాగానే నా పైప్ ఎవరు పట్టుకున్నారు అని అడిగింది ఫస్ట్ క్వశ్చన్. ఇంకా చెప్పాను, అమ్మ వాటరింగ్ చేసింది అంటే, నాకు అర్థమైపోయింది, నేను ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టానో చిందరవందరగా పడేస్తుంది, నాకు అలా ఇష్టం ఉండదు అని చెప్పేసిందండి ఫేస్ మీదే. సీరియస్లీ నాకు 100% లవ్ మూవీలో నాగ చైతన్య గారి సీన్ గుర్తొచ్చింది. ఆయన పెన్ కొంచెం కదలంగానే నా రూమ్లోకి ఎవరు వచ్చారు అని అడుగుతారు కదా. ఇంకా ఆ మాట చెప్పి లైక్ కన్ఫ్యూజ్ చేశాను అనమాట సిచ్యువేషన్ని. కొద్దిసేపు నవ్వుకున్నాము. ఎక్కడ ఫస్ట్ అమ్మాయి ఫీల్ అవుతుందేమో, మళ్ళీ ఈ అమ్మాయి పైప్ కదిలిచ్చావని అంటే అని చెప్పి. సరే మా పాపని అడిగాను, అమ్మ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా రా తల్లి డీల్ చేయడము, ఇలా తను ఫీల్ అయింది ఈ అమ్మాయి పైప్ సరిగ్గా పెట్టలేదని అంటే, ఏముంది మమ్మీ, ఇద్దరిని మానిపించి నువ్వు చేసేసుకో హ్యాపీగా ఉంది, దాన్ని అనవసరంగా కిలకని అనిపించిందండి నాకు. సరే తర్వాత ఇంటి చుట్టూ మెల్లగా అలా తిరుగుతూ వచ్చి ఇక్కడ ఎర్రమందార చెట్టు ఉందండి, ఇటు సైడ్ అనమాట, రైట్ సైడ్ ఆఫ్ మై హౌస్ ఇది. సో పూలు కొంచెం రేర్గానే పూస్తున్నాయి, ఇదివరకు పూసినంత పూయట్లేదు. ఖచ్చితంగా పూసిన రోజు మాత్రం అమ్మవారికి కానీ తులసమ్మకి కానీ పెడతాను, ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా రెడ్ కలర్ మందార పూలు. సో ఊర్లో కూడా నేను ఖచ్చితంగా పూజ చేస్తే ఎర్రమందార ఉండేలా చూసుకుంటాను పూజలో. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి తులసమ్మ. ఫస్ట్ నేను ఇంటికి వచ్చిన కొత్తల్లో అయితే ఈ పైకి కనిపిస్తుంది కదండి ఇలా డ్రైగా స్టెమ్స్, ఆ తులసమ్మని పెట్టానండి. అది ఏమైందంటే కొన్నాళ్ళకి నిద్రపోయినట్టు అయిపోయింది, అసలు ఆకులు లేవన్నమాట. సో ఇంకా తీసేద్దాం అంటే, కాదు నాకు ఎక్కడో నమ్మకం లేదు ఎక్కడో లైఫ్ ఉందని ఉంచాను. లక్కీలీ అక్కడ కూడా చిగురులు వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ మా వారు కొత్త తులసమ్మని తెప్పించి పెట్టారండి ఇటువైపు, ఈ చిన్న ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇది. అండ్ తర్వాత పైన ఉన్న తులసమ్మ గింజలు అవి రాలి ఎంతో పెద్ద
పెద్ద ఆకులతోటి కింద మళ్ళీ ఫ్రెష్‌గా వచ్చాయి చూసారా? అంటే దాని బేబీస్ లాగా అనమాట. ఆ తులసమ్మకి బేబీస్ లాగా భలే బావుంటుంది గుబురుగా చూడ్డానికి. సో, మందారాలు ఇందాక కోసాం కదా! చక్కగా కళగా ఉంటుందని అమ్మకే పెట్టేశాను అన్నీ. తర్వాత నెక్స్ట్ మా కనకాంబరం పూలండి. నాకు చాలా ఫేవరెట్ ఫ్లవర్స్. మల్లెపూలతో కలిపి కట్టుకుని పెట్టుకోవడం నాకిష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వావ్! యమ్మీ యమ్మీ సున్నుండలు. వెరైటీ ఏంటంటే నా కొడుకు 10థ్ పాస్ అయితే ఎవరెవరో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. తను నా కజిన్ అండి. మెదక్‌లో ఉంటుందనమాట. సో, "ఏం చేస్తున్నావురా?" అని కాల్ చేస్తే, "సున్నుండలు చేసుకుంటున్నాం అక్క" అని అనింది. ఊరికే బుస్కేస్తున్నావులే" అంటే, "అయ్యో! కాదు చూడు నిజంగానే చేస్తున్నాను. నీకు కావాలంటే వీడియో తీసి పెడతాను" అని అందండి. అబ్బో! చాలా బలమైనవన్నీ వేసింది. మీరు చూసారు కదా ఇంగ్రీడియెంట్స్ అన్నీ. అన్నీ కలిపి మిక్సీలో ఒక తిప్పు తిప్పేసినట్టుందండి. మంచి స్మూత్‌గా పౌడర్ చేసుకుంది. అందులో సరిపడా బెల్లం కలిపేసుకుంది. అండ్ వేడి వేడి కమ్మటి నెయ్యండి. తను అస్సలు కొనదు బయట నుంచి. పాపం ఆ డబ్బాకి నెయ్యి చేసిందంటే ఎంత వెన్నపూస దాచి లైక్ ఎప్పటి నుంచి స్టోర్ చేసిందో తనకే తెలవాలి. చాలా కష్టమైన టాస్కేనండి. లైక్ ఇంత నెయ్యి రావాలంటే చాలా వెన్నపూస అనేది మనం సేవ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో పిల్లలకి చేసే స్వీట్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితో చేస్తేనే వాళ్ళకి ఆరోగ్యం అలాగే లైక్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఈ వేడివేడి నెయ్యి పోసింది కదండి పాపం చాలా సుకుమారంగా ఆ సున్నినంతా నెయ్యిలోకి కలిపి చేయి కాలిపోతున్నట్టుంది. ఉఫో ఉఫో అనుకుంటా చేస్తున్నట్టుంది పాపం పిల్ల. సరే మొత్తానికైతే రౌండ్గా షేప్ తీసుకొచ్చింది. నేను కానీ సున్నుండలు చేశానంటే రకరకాల షేప్లే. సరే ఫైనల్లీ ఇంకా మనోడు పాస్ అయ్యాడనే సందర్భంగా మా అమ్మకి ఎక్కడ గుడ్డాకట్లేదు. సరే బట్టలు కొనుక్కుందాం అని చెప్పి మా ఫ్రెండ్ షాప్కి వెళ్దామందండి. సరే షాప్కి అయితే వెళ్ళాము. ఆ బయట గుమగుమలాడుతూ జొన్న రొట్టెలు మేకింగ్. సరే తను చక్కగా స్మైలింగ్ తోటి ఇప్పుడేనమ్మా స్టార్ట్ చేశాను అని అన్నారు. సరే వీడియో తీసుకోనా చాలా బాగా చేస్తున్నావు అని అంటే తీసుకోమందండి. నాకు ఒక టిప్ చెప్పిందండి. అది జొన్న రొట్టె విరక్కుండా ఉండాలంటే కొంచెం మినువులు కూడా పొడి చేసి ఆ జొన్న పిండిలో కలుపుతారంటండి. దానివల్ల స్మూత్గా ఉంటుందని చెప్పింది. సరే కొనుక్కొని తిని చూద్దాము నిజంగా ఆమె చెప్పింది నిజమా కాదా అనుకున్నాను. అది నిజంగా నిజమండి. ఎంత బాగున్నాయో. అంటే జనరల్గా ఇంతకుముందు ఒకసారి తిన్నాను. అవి ఇంటికి తీసుకెళ్ళి తినే టైంకి అప్పడాలు అయిపోయినాయి జొన్న రొట్టెలు. కానీ ఈవిడ దగ్గర కొన్న ఈ జొన్న రోటీస్ మాత్రం చాలా స్మూత్గా చాలా యమ్మీగా ఉన్నాయి. సో మీరు కనుక నేనుండే ఏరియాలో ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎవరికైనా అడ్రస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ, నేను మీకు చెప్తాను. సో ఇలా తడి బట్టతోటి అలా అలా అక్కడక్కడ అద్ది చక్కగా ఫ్లిప్ చేసుకుంటూ ఫటాఫట్ చేసింది. నన్ను కానీ చేయమన్నంటే ఇంక అంతే సంగతి. ఆవిడ ఇంక దుకాణం మూసుకోవాలి అది పరిస్థితి. ఇంక ఇక్కడ ఇటువైపు వీళ్ళ జోన్ చూద్దామని పక్కకు వచ్చాను. ఆహా! సగం షాప్ తీపిచ్చిందండి మా అమ్మ. అసలు ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడండి. మా కౌశిక్ గాడు లిటరల్లీ ఫెయిల్ అయిపోతాడు అనుకుందా ఏమిటో. పొద్దున్నుంచి ఒకటే పండగ అనమాట ఈవిడికి. మా మనవడు పాస్ అయ్యాడో అని ఊరంతా చెప్పుకుంది ఫోన్ చేసి. ఫైనల్గా 100 చీరలు మేదేసుకుని చూసింది. ఈ చీర కొనిందా లేదా అనేది నాకు సస్పెన్స్. ఇంటికి వెళ్ళాక చూడాలి. సరే నాకైతే ఈ కలర్ నచ్చిందమ్మా. ఇంగ్లీష్ కలర్ బాగుందన్నాను. చీర మీదేసుకుంది కానీ కళ్ళు మిగతా చీరల మీద ఉన్నాయి. ఈ పైన బ్లాక్ ఫ్లవర్స్ చీర కావాలంది. నువ్వేమన్నా ఏంటి 16 బాలకుమార్వా పక్కన పెట్టు అని తిట్టంగానే ఇంకా పక్కనేసిందండి. సరే బయటకు వచ్చాక ఈ కుండలు ఎంత అందంగా డిజైన్ చేసిన కుండలు అసలు మంచి లేటెస్ట్ డిజైనర్ పీసుల్లా కనిపిస్తున్నాయి అవి. ఈ అంకుల్ మా డాడీకి ఫ్రెండ్ అండి. ఎప్పటి నుంచో తెలుసు మాకు. సో తీసుకోండి అమ్మా ఎవ్రీ సమ్మర్ తీసుకుంటారు కదా అంటే మొత్తానికైతే ఒక కుండ తీసుకున్నాము. ఇదిగో మా అత్తయ్య అండి మంచి సరదాగల మనిషి. రాత్రి మా సెల్ఫీ తీసుకుందాం కుండతో అంటే చక్కగా వచ్చి నుంచున్నారు. షీ సో స్వీట్ అసలు. చకచకా 2 సెల్ఫీలు కొట్టేసాము. సరే ఇంకా రిటర్న్ జర్నీ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద డిజాస్టర్. అసలే నేను పజ్జరో నడిపేది. ఆ సందులో అక్కడ ఎవరో అండి అడ్డదిడ్డంగా బండి పార్క్ చేసి పెట్టాడు. ఇంకా నేను అరవలేక మనకేమో వాయిస్ లేదు ఆ రోజు. అమ్మ క్రిష కొంచెం వెళ్ళి అరువమ్మ బయట చూసారా ఈదురుగాలి. అంటే తీయక తీయక మనం పెద్ద బళ్ళు తీసి డ్రైవ్ చేస్తే మగధీర సినిమాలో లాగా దేవుడికి కూడా భయం వేస్తుంది అనుకుంటా. సో ఇవాళతో ఈ వ్లాగ్ ముగిస్తాను. ఇంతకీ నా వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు చాలా ఓపిక్గా వ్లాగ్ చూసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి. బాయ్.